దదిశంకతుషారాభం క్షీరోధార్ణవశోభనం నమామి శశినం శంభోర్కుటభూషణం. చంద్రగ్రహణం గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మానసికపరమైనటువంటి ఉత్సాహాన్ని కల్పించే చంద్రగ్రహణం అప్పుడు ఎవరైతే గర్భవతులు ఉంటారో, ముఖ్యంగా 7వ మాసం నుండి 9వ మాసం దాకా ఉన్నటువంటి గర్భవతులు ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటిస్తే మంచిది. అయితే చాలామంది అనుకుంటారు గ్రహణాలు పడుతూ ఉంటే మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి, ఇట్లానే చెప్తూ ఉంటారు అనుకుంటారు. కానీ ఇది మూఢనమ్మకం కాదు, మనకు సైన్స్ చెప్తున్నటువంటి విధానం. ఎందుకంటే ప్రత్యక్ష దైవాలైనటువంటి సూర్యచంద్ర కిరణాలు మన పైన, మన భూమిపైన, ప్రకృతిపైన సరిగ్గా ఉంటేనే మనకు మరి అన్ని విషయాలలో విజయాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎప్పుడైతే చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వస్తూ ఉంటుందో అప్పుడు దాని నుండి వస్తున్నటువంటి కిరణాలు అనేటివి సరిగ్గా ఉండవు. అందుకని చెప్పి మన ప్రకృతిలో ముఖ్యంగా మానవులలో డైజెషన్ ప్రక్రియ కూడా దెబ్బతింటుంది. అందుకని చెప్పేసి గర్భవతులుగా ఉన్నటువంటి వారు 7వ మాసం వరకే లోపల ఒక శిశువు యొక్క ఆకారం ఉంటుంది కాబట్టి వారికి ఈ చంద్రగ్రహణం యొక్క కిరణాలు తగలకూడదనే సంప్రదాయం అనాది కాలం నుండి వస్తూ ఉంది. మరి దానికి నిదర్శనమైనటువంటి విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. కొంతమంది నాస్తికత్వాన్ని పాటిస్తూ చంద్రగ్రహణం చూస్తే ఏమవుతుందని చెప్పేసి చూసినటువంటి వారికి ఎన్నో రకాల వికలాంగులు పుట్టడం కూడా మనకు జరిగింది. అందుకే ఈ గర్భవతులుగా ఉన్నటువంటి మహిళలకు సూచన ఏమిటంటే చంద్రగ్రహణం రాత్రి 9:55 ఉంటూ ఉంది కాబట్టి మీరు ఆ రోజు సాయంకాలం 6 గంటల నుండి దాదాపు చంద్రుని వైపు కానీ ఆకాశం వైపు కానీ చూడడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఆ యొక్క కిరణాల యొక్క కాంతి ఏదైతే ఉంటుందో ఆ కాంతి ఈ శరీరం పైన పడ్డప్పుడు కొన్ని అవయవాల యొక్క లోపం జరగడం అనేది పూర్వకాలం నుంచి వస్తూ ఉంది. కాబట్టి మనము మరి ఆ విషయాన్ని గమనించి గర్భవతులు చక్కగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఈ యొక్క చంద్రగ్రహణము రాత్రి సుమారుగా 1:20 తర్వాత పరిపూర్ణం అయిపోతుంది. కాబట్టి ఉదయం అంటే సోమవారం 8వ తేదీ ఉదయం పూట ఈ గ్రహణ స్నానం అని చెప్పేసి, అంటే పట్టడానికి ముందు గ్రహణ స్నానం, విడుపు స్నానం అని చెప్పేసి గ్రహణం విడిచిన తర్వాత మరొక స్నానం కూడా చేస్తూ ఉంటారు. నదీ ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో ఆ నదులలో స్నానం చేయడం కానివ్వండి, లేదా నదులు లేకున్నా కూడా మన ఇంట్లో ఉన్నటువంటి నీటిని గంగగా భావించేసి గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పేసి ఆ నీటితో స్నానం చేయడం శ్రేయస్కరం. తర్వాత ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 4 రాశుల వారు కుంభ, వృశ్చిక, కర్కాటక, మీనరాశుల వారు తప్పకుండా నదీ స్నానం చేయడం, తర్వాత గ్రహణ దానం అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి కొన్ని వస్తువులు ఉంటూ ఉంటాయి. ఈ గ్రహణానికి ఇచ్చేటువంటి వస్తువులలో వెండితో తయారు చేసినటువంటి చంద్రబింబం, తర్వాత శుద్ధమైనటువంటి మంచి నెయ్యి, దాంతోపాటు చంద్రునికి ఇష్టమైనటువంటి పదార్థాలతో పాటు ఒక వస్త్రదానం అనేది నదీ స్నానం చేసిన తర్వాత దేవాలయంలో అర్చకులకు కానీ బ్రాహ్మణోత్తములకు కానీ ఇవ్వడం శ్రేయస్కరం. అదేవిధంగా ముఖ్యంగా మనకిక్కడ కుంభ, వృశ్చిక, కర్కాటక, మీనరాశుల వారికి విశ్వావసునామ సంవత్సరంలో గ్రహస్థితి కూడా అనుకూలంగా లేదు. కాబట్టి వీరు మరి గ్రహణమైనటువంటి తెల్లవారి సోమవారం రోజున లయకారుడైనటువంటి శివునికి నమక చెమకాలతో పంచామృతాలతో రుద్రాభిషేక కార్యక్రమాన్ని చేయించుకోవడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్
చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే అని ఆ చంద్రునికి నమస్కారం చేసి ఈ యొక్క దాన ప్రక్రియ అనేది చేసుకోవడం. తర్వాత దానం చేసేటప్పుడు కూడా తమోమయ మహాభీమం సోమసూర్య విమర్దన హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదోభవ అని చెప్పేసి ఆ యొక్క సర్పాకారంతో కూడుకున్నటువంటి వెండి సర్పాన్ని, తర్వాత చంద్రబింబాన్ని, శుద్ధమైనటువంటి నెయ్యిని దానం చేయడం శ్రేయస్కరంగా చెప్పుకుంటూ లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేస్తే వీరికి బాగా ఉంటుంది. మరొక విషయం, ఈ యొక్క చంద్రగ్రహణం ఏదైతే ఉందో కొన్ని దేశాలపైన ప్రభావం చూపించే విధంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా విశ్వావసునామ సంవత్సరంలో మరి మనం ఉగాదిలో కూడా చెప్పుకున్నాం, కేవలం 4 గ్రహాలు మాత్రమే పరిపాలకులలో మంచివి, మిగతా గ్రహాలు చెడ్డ గ్రహాలు ఉన్నాయని చెప్పేసి. అందుకే ఈ యొక్క సంభవించే గ్రహణంతో కూడా ముఖ్యంగా సముద్రాలు ఉప్పొంగడం, తర్వాత అనుకోనటువంటి మేఘాలు వచ్చేసి కొన్ని ప్రాంతాలు వర్షాలతో మునిగిపోవడం, ప్రకృతి సంబంధమైనటువంటి బీభత్సాలు ఏర్పడడం అనేది ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. భాద్రపద మాసంలో కూడా ఈ సంవత్సరం కొంత వర్ష స్థితి అనేది కనబడుతూ ఉన్నది. కాబట్టి మరి ప్రకృతి మాత యొక్క ఒడిలో ఉన్నటువంటి మనమంతా కూడా కాపాడబడాలంటే ఆ లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి మనమంతా కూడా. తర్వాత ప్రకృతి మాత ఆరాధన అనేది అందరం కూడా తప్పకుండా చేయాలి. మరి ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం ఈసారి విశేషం ఏమిటంటే వినాయక నవరాత్రి ఉత్సవాలలో చంద్రగ్రహణం వస్తూ ఉంది. కాబట్టి ఆ వినాయక స్వామికి కూడా పూజాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి మరి చంద్రగ్రహణం యొక్క నియమాలు పాటించడం, ముఖ్యంగా వెండి నాగబింబం, వెండి చంద్రబింబాన్ని, ఒక వస్త్రాన్ని, నెయ్యిని దానం చేయండి. తర్వాత నదీ స్నానం తప్పకుండా చేయండి. తర్వాత 4 రాసులు ఏవైతే చెప్పుకున్నామో వారు కొంతవరకు ప్రయాణాలు చేసేటప్పుడు రాత్రిపూట జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది. ఓం తత్సత్.